రైట్ గంగారాం గారు మీరేం చెప్తారు? మోడీ గారి పొదుపు మంత్ర దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్న విధానం. ఈ పొదుపు మంత్రం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది ఒక పెద్ద కుట్రతో చేస్తున్నటువంటిది. ఇప్పుడు వాళ్ళు కాన్వాయ్ తగ్గించుకోవచ్చు, లేకపోతే శుక్రవారం వచ్చినప్పుడు వాహనాలు లేకుండా మేము సైకిల్ మీద వెళ్తాము, లేకపోతే విమానాల్లో తిరగము, విదేశీ పర్యటనలలో ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు అమలు చేయొచ్చు పైకి షోకి కొంత. కానీ ఆ పేరుతోటి ఈరోజు చేయబోతున్నటువంటి కుట్ర ఏంటంటే ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు అయిపోతున్నారు. ఒకటి గ్యాస్ రేట్లు పెంచిపోతున్నారు విపరీతంగా. ఇప్పుడే మీరు చెప్పారు పెట్రోల్ డీజిల్ మీద 3 రూపాయలు. 3 రూపాయలతో ఆగదు. పెట్రోల్ డీజిల్ పెరిగితే లూబ్రికెంట్స్ అన్ని కూడా పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ వాడేటటువంటి అన్ని నిత్యావసర వస్తువుల దాని మీద తయారయ్యేటటువంటి ఉత్పత్తులు, స్టీలు లేదా ఇంకోటి అన్నీ కూడా, సిమెంట్ ఇవన్నీ కూడా ధరలు అనేటువంటివి విపరీతంగా పెరుగుతుంది. అలాగే గ్యాస్ ధర పెరగటంతో పాటు గ్యాస్ మీద పొదుపు చర్యల పేరుతోటి గ్యాస్ని సగానికి సగం కట్ చేస్తారు. అలాగే వాటన్నిటితో పాటు ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రజలకు సంక్షేమ చర్యలు చేస్తూ ఉన్నదో, లేకపోతే సబ్సిడీలు అందిస్తూ ఉన్నదో, వాటన్నింటిలో కొంత కోత పెడతారు, కొంత వాయిదాలు వేస్తారు, కొంత ఇవ్వకుండా ఎగనామం పెట్టేటటువంటి చర్యలు అనేటువంటివి పెడతారు. మనందరికీ తెలుసు. సూపర్ 6 కింద ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పటికీ 2 నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇప్పటికీ ఇవ్వలేదు. 2 ఏళ్ళు దాటిపోయింది, దాటుతూ ఉన్నది. అలాగే మహిళలకి 1500 రూపాయలు నెలకి ఇస్తానన్నారు. అవి వాటిని కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ 2 అమలు చేయలేదు. రాబోతే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వీటిని అమలు చేయరు. కారణం ఏమిటంటే యుద్ధం వస్తూ ఉంది, సంక్షోభంలో ఉంది, పొదుపు చర్యలు పాటించాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు లేదనేటువంటి దుష్ప్రచారంతో ఈ ప్రజల మీద అనేక భారాలు అయిపోతున్నారు. ఇప్పుడు యూరియా దొరకదనేటువంటి చెప్తూ ఉన్నారు, రైతులకి సరఫరా చేయరు. అలాగే వీటన్నిటితో పాటు అసలు కారణం ఏమిటి, ఎందుకు ఇవన్నీ పొదుపు చర్యలు చేపట్టాలని మేము అడుగుతూ ఉన్నాం. ఇరాన్ మనకు సరఫరా చేస్తూ ఉంది. అమెరికా తీవ్రమైన దిగ్బంధనం చేసిన మనకు అవసరమైనటువంటి షిప్పులు పంపించారు. అలాగే పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిస్తూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి పంపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఒకటైపోయి ఒకే మాట మీదకి వెళ్ళిపోయి ఈరోజు మనకు హాని చేసేటటువంటి విధానాల్ని ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని నిరోధించాలి, యుద్ధం ఆపాలి అనేటువంటి వైఖరి తీసేసుకుంటే ఈ పరిస్థితి అనేటువంటిది వచ్చేది కాదు. అది చేయకపోకుండా అమెరికాకి లొంగిపోవటం వలన ప్రజలకి మూల్యం చెల్లించేటటువంటి పొదుపు చర్యలు అనేటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, చెప్పాలి. కానీ ఒక్క మాట మాట్లాడట్లేదు కేంద్ర ప్రభుత్వం. గంగారాం గారు.